నమస్కారం అండి. ఈరోజు ఇల్లంతకుంట మండలంలో 17 తారీఖు ఎన్నిక జరుగుతుంది. దానికి సంబంధించిన ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ప్రచారం అనేది ముగుస్తుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ 5 గంటల లోపే ప్రచారం నిర్వహించుకోవాలి. అనుమతి ఇచ్చిన ర్యాలీలు కానీ వెహికల్స్ కానీ 5 గంటల లోపే వినియోగించుకోవాలి. అయిన తర్వాత ఎలాంటి ప్రచారం కానీ ఎలాంటి వెహికల్స్ కానీ తిప్పకూడదు. వాళ్ళ మీద ఎంసీసీ పరంగా యాక్షన్ తీసుకోవడం జరిగితే కేసు బుక్ అవుతాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా 5 గంటల లోపే ప్రచారం నిర్వహించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో నుంచి వెళ్ళి 144 సెక్షన్ అనేది అమల్లోకి వస్తుంది. ప్రజలందరూ కూడా గుంపులుగా ఉండకుండా మీ యొక్క ఓటును 17 తారీఖు స్వేచ్ఛగా మంచిగా వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మన మండలంలో రేపు ఎల్లుండే అన్ని స్కూళ్ళకు ఎలక్షన్ ఉన్న స్కూల్ అన్నింటికి సెలవు వేయడం జరిగింది. మన మండలం ఇల్లంతకుంట మండలంలో 161 వార్డులకు మరి సర్పంచ్ మరి వార్డులకు ఎలక్షన్ జరుగుతుంది. భోగంపాడులో 7 వార్డులు యునానిమస్, సర్పంచ్ యునానిమస్ అయినందున ఆ భోగంపాడులో 7 వార్డులకు సర్పంచ్కు ఎలక్షన్ జరుగుతలేదు. ఒక వార్డుకు మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది. మిగతా గ్రామాల్లో అన్ని గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లలో స్కూళ్ళల్లో పోలింగ్ స్టేషన్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ పోలింగ్ సిబ్బంది కూడా రేపు మెటీరియల్ ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ నుండి పంపడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా ఆ పోలింగ్ స్టేషన్స్కు సెల్ ఫోన్లు కానీ వాటర్ బాటిల్ కానీ ఏవి కూడా తీసుకోపోకుండా మీకు పోలీసు వారి తరఫున కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అవి బయటనే పెట్టుకోవాలి. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లో ప్రతి పోలింగ్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. వైద్య శిబిరం మీకు అన్ని పోలింగ్ స్టేషన్ సెంటర్లలో ఏర్పాటు జరిగింది. అది వినియోగించాల్సిందే అందరి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు ఉంటాయి. 100 మీటర్ల పరిధి ఎలాంటి ర్యాలీలు కానీ వెహికల్స్ కానీ అనుమతించబడవు. పోలీస్ స్టేషన్ 100 మీటర్ల అవతలనే ఏది ఉన్నా కానీ ఆ అవతలనే నిలుపుదల చేసుకోవాల్సి ఉంటుంది. గుంపులుగా రాకుండా 100 మీటర్ల పరిధి లోపలనే అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సిరిసేడు గ్రామంలో వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేయనుంది. అది సెన్సిటివ్ విలేజ్గా గుర్తించి వెబ్ కాస్టింగ్ అని అన్ని పోలింగ్ స్టేషన్లో 12 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయట. అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎట్లాంటి ర్యాలీలు తీయలేదు. ర్యాలీ నిషేధం ఉన్నది కాబట్టి ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది.